సరే, హెస్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. 26వ వచనం తీశారు అందరూ? నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగచేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. హల్లెలూయా. మరొకసారి నేను చదువుతూ ఉన్నాను, ఆలకిద్దాం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగచేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. తలలో వంచి కళ్ళు మూసుకుందాం. ఒక నిమిషం మనం దేవుని వైపు తిరుగుదాం. మా దేవా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. అవును యేసయ్యా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి. ఎండిపోయిన మా జీవితాల్లో ఒక నూతనత్వమును, ఎండిపోయిన మా బ్రతుకుల్లో ఒక నూతన దీవెన, నూతన ఆశీర్వాదము, నూతన స్వభావము, నూతన హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ యేసయ్యా, ఇదిగో నీ వాక్యము ధ్యానించుకోబోతూ ఉండగా ఇదిగో తండ్రి, నీ వాక్కు ద్వారా మీరు మమ్మల్ని బలపరచండి, మాతో మాట్లాడండి యేసయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతకగలం తండ్రి. నీ వాక్యము మాకు నూతన శక్తిని దయచేస్తుంది, మాకు నూతన జీవాన్ని దయచేస్తుంది. కాబట్టి నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచండి. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకోమని తండ్రి, మీ యొక్క స్వరాన్ని బిడ్డలకి వినిపింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి హృదయాలు సిద్ధపరచండి యేసయ్య. ఏ ఆశతో వచ్చి ఉన్నారో కొద్దిసేపు నీ వాక్యమును విని తండ్రి, నాటబడినటువంటి ఆ యొక్క విత్తనం, ఆ యొక్క వాక్యం బిడ్డల జీవితాల్లో ఫలించే భాగ్యాన్ని మీరు దయచేయమని, నీ యొక్క జీవనదిని తండ్రి మా హృదయంలో ఎప్పటికీ ఒక ఊటలాగా ప్రవహింప చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందాం. కొద్దిసేపు మనం వాక్యం ధ్యానంలోకి వెళ్దాం. హెస్కేలు గ్రంథము 36వ అధ్యాయంలోని ఒక మాటను మనం చదువుకున్నాం. హెస్కేలు ప్రవక్త అంటూ ఉన్నాడు, దేవుని మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమనంటే,
నూతన హృదయము మీకు ఇచ్చేదను. అందరం చదవమా? ఆమేన్. నూతన స్వభావము మీకు కలగచేసేదను. ఆమేన్. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఆమేన్. మనందరికీ కూడా నూతనమైనది చాలా ఇష్టం, అవునా కదా? ఎంతమంది కొత్తవి ఇష్టం? అందరికి ఇష్టమే కదా. ఏదైనా కొత్తది అనగానే మనం చాలా ఇష్టపడతాం. దేవుని యొక్క వాక్కు సెలవిస్తూ ఉంది. యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క అధ్యాయం చాలా అద్భుతంగా ఉంటుంది. 36వ అధ్యాయంలో ప్రారంభంలో ఆయన పర్వతములతోనూ కొండలు, వాగులు, లోయలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొండలు, వాగులు, లోయలతో దేవుడు మాట్లాడుతూ రెండో భాగంలోకి వచ్చేసరికి ఇదే అధ్యాయంలో ఇశ్రాయేలీల ప్రవర్తన గురించి ఆయన పలుకుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీల ప్రవర్తన గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు వారి యొక్క ప్రవర్తన బట్టి చెదరగొట్టబడ్డారు, చెదిరిపోయారు. చరిత్ర మీరు చూసినట్లయితే దేవుడు తన ప్రజల్ని ఎంతగా ప్రేమించాడో ఆయన యొక్క ప్రజలు ఆయనకి అంత దూరంగా పారిపోవటానికి ప్రయత్నం చేశారు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నా కానీ మనం ఎవరికి దూరం అవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామంటే దేవునికి దూరం అయిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏదో ఒక వంక, ఏదో ఒక పని, ఏదో ఒకటి మనకి అడ్డంకుగా పెట్టుకుని ఎవరికి దూరం అవడానికి ప్రయత్నం చేస్తాం మనం? దేవునికి. అలనాడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఆ విధంగానే దేవుడు వారు మొరపెట్టినప్పుడల్లా కాపాడేవాడు. ఒకసారి దేవుడు కాపాడిన తర్వాత తిరిగి వాళ్ళు అదే పద్ధతిలో, పాత పద్ధతిలో దేవుని నుండి దూరం అయిపోయి పాపంలో పడిపోయేవాళ్ళు. పాపంలో పడిపోయినప్పుడల్లా శ్రమలు వచ్చేవి. శ్రమలు వచ్చినప్పుడు దేవునికి మరొకసారి వాళ్ళందరూ కూడా మొరపెట్టేవారు. దేవుడు వారిని తిరిగి విడిపించేవాడు, తిరిగి పాపంలో పడిపోయేవాడు. ఒక చక్రంలాగా వీళ్ళంతా ఇశ్రాయేలు జనులు తిరుగుతూ ఉన్నారు. ఆ చక్రంలో ఒక భాగమే బబులోను చెరలో యూదా ప్రజలు పట్టుబడినప్పుడు, చెరలో ఉన్నప్పుడు యెహెజ్కేలు ప్రవక్త తన యొక్క మాటలు తెలియపరుస్తూ అంటూ ఉన్నాడు. యెరూషలేము పట్టణమును తిరిగి దేవుడు నిర్మిస్తాను అని చెప్పి దేవుడిచ్చిన వాగ్దానమును ప్రవక్త తెలియపరుస్తూ అంటూ ఉన్నాడు కదా. ఓ జనాంగమా, ఓ నా బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఇంతకాలం మీరు బహిష్కృతులయ్యారు, అంటే బయటికి నెట్టివేయబడ్డారు. ఎక్కడి నుంచి? సియోనుపురం నుంచి, యెరూషలేము పట్టణం నుంచి. చెరలో ఉన్నారు, విడిచిపెట్టబడినటువంటి వారిగా బ్రతుకుతూ ఉన్నారు. ఎక్కడో స్థలం దొరికిన చోట మీరు తలదాచుకుంటూ ఉన్నారు. కానీ నేను మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా తిరిగి సమకూరుస్తాను. తిరిగి మిమ్మల్ని అందరినీ నేను కడతాను. తిరిగి మిమ్మల్ని అందరినీ పాలు తేనెలు ప్రవహించి ఆ దేశానికి తీసుకుని వెళ్తాను. మరొకసారి నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను, మిమ్మల్ని నేను విడిచిపెట్టను అని చెప్పి దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ మీరు బయటికి వెళ్ళిపోయారేమో, బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు బాధపడుతూ ఉన్నారేమో, తిరిగి నేను మిమ్మల్ని సమకూరుస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు బయటికి చెదరగొట్టబడిన తరువాత వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా చుట్టూ ఉన్న జనం అనుకుంటూ ఉన్నారు, వీళ్ళేనా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు, వీళ్ళేనా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు, ఏంటి వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఏంటి వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి ఎవరి నామానికి దూషణ తీసుకొని వచ్చారు? దేవుని నామానికి దూషణ తీసుకొని వచ్చారట. నా నామము దూషింపబడింది, నా నామము తగ్గింపబడింది. దేవుడు అంటున్నాడు ఇదే వచనాల్లో, పై వచనాల్లో, తిరిగి మరొకసారి నా నామమును నేను మహిమపరుచుకుంటాను అన్నాడు. హల్లెలూయా. నా నామాన్ని మరొకసారి నేను గొప్ప చేసుకుంటాను అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ చెరలో వెళ్ళినటువంటి వారు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. వాళ్ళు మాట్లాడే మాటలు మారిపోయాయి, వారు చేసే పనులు మారిపోయాయి, వారు చూసే చూపులు మారిపోయాయి. వారు ఉన్న స్థితిని చూసి పక్కన వాళ్ళందరూ అంటూ ఉన్నారట, నిజంగా ఈయన క్రైస్తవుడేనా? నిజంగా ఈయన రక్షణ పొందుకున్నాడా? నిజంగా ఈయన చర్చికే వెళ్తాడా రోజు, వారం వారం? ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు? ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు?
ఎందుకు ఈ విధంగా అయిపోయాడు అని చెప్పి ఎవరి నామానికి దూషణ వచ్చిందంటే దేవుడి నామానికి. ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, ఇశ్రాయేలీయుల పరిస్థితే ఈరోజు మన జీవితాల్లో ఉంటే దేవుడు మరొకసారి మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు మరొకసారి మనల్ని సరిచేస్తూ ఉన్నాడు. ఇదిగో ఏ స్థలంలో అయితే నా నామానికి దూషణ కలిగిందో, ఏ స్థలంలో అయితే నా నామము అపవిత్రపరచబడిందో ఆ స్థలంలోనే నేను నా నామానికి హెచ్చు తెచ్చుకుంటానని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను చూసి అనుకుంటూ ఉన్నారట చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నిజంగా వీరు దేవుని బిడ్డలేనా అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, వాళ్ళు నవ్వుతున్నారని కాదు, కానీ మీరు కనుక మీ హృదయాలు మార్చుకున్నట్లయితే ఇదిగో నా నామానికి నేను మహిమ తెచ్చుకుంటాను, తిరిగి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడికి తీసుకువెళ్తానని చెప్పి దేవుడు అంటున్నాడంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోజు ప్రజల అపవిత్రత, ఆ రోజు ప్రజల చేసేటటువంటి కార్యాలు దేవుని నామానికి దూషణ కలిగింది, దేవుని నామానికి అపవిత్రత కలిగింది. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇంతవరకు నేను చూస్తూ వచ్చాను, ఇంతవరకు నేను వింటూ వచ్చాను, ఇక నుండి నేను కార్యము చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుని కార్యాలు ఎలా ఉంటాయి అంటే నూతనంగా ఉంటాయి. దేవుని కార్యాలు ఎలా ఉంటాయి? క్రొత్తగా ఉంటాయి. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే శక్తివంతంగా ఉంటాయి. హల్లెలూయా. ఇంతకుముందు ఉన్న స్థితి వేరు, మీకు ఇప్పుడు నేను ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వబోతూ ఉన్నాను. అదే అధ్యాయంలో 23వ వచనం ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే, మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును, వారి ఎదుట మీయందు నేను నన్ను పరిశుద్ధపరచును గనుక నేను ప్రభువు యెహోవానని వారు తెలుసుకుందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్. 24వ వచనము, నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశం నుండి సమకూర్చి మీ స్వదేశంలోకి మిమ్మను రప్పించాను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద ఏం చల్లుతాడట? శుద్ధ జలమును నేను చల్లుతాను. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు. హల్లెలూయా. ఒక నూతనత్వం కావాలి అంటే పాతవి వెళ్ళిపోవాలి. పాతవి ఎంతవరకు మనలో ఉంటాయో నూతనమైంది రావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ పాతవే మన హృదయంలో ఉన్నప్పుడు కొత్తదానికి చోటెక్కడిది. కాబట్టి మనలో ఏం పోవాలి అంటే ఆ అపవిత్రత పోవాలి. మనలో ఉన్నటువంటి ఆ పాతవన్నీ కూడా ముందుగా బయటికి వెళ్ళిపోవాలి. మీ ఇంట్లో ఒక డబుల్ కాట్ బెడ్ కొత్తది కొందాం అనుకున్నారు. కొందాం అనుకోవటం బాగానే ఉంది, కొనుక్కొని తెచ్చుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ ముందుగా ఏం చేయాలి? దానికి కావాల్సిన స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆల్రెడీ ఒక మంచం ఉంది, ఇంకొక మంచం వస్తే ఎక్కడ పడుతుంది? కాబట్టి ఏం చేయాలి? మొదటిగా పాతది తీసివేయాలి. అప్పుడే దేనికి అవకాశం ఉంటుంది? కొత్తదానికి. దేవుడు అంటూ ఉన్నాడు, మీలో అపవిత్రత ఉందయ్యా, మీలో ఆ పాపం నిండిపోయిందయ్యా, మీలో నన్ను దూషించే గుణాలు ఇంకా పోలేదు, మీలో ఇంకా నా కార్యాలు చూసే శక్తి రాలేదు. కాబట్టి నేను మిమ్మల్ని ఏమంటున్నానంటే దేవుడు పవిత్రపరుస్తాను. ఎలా పవిత్రపరుస్తాను? శుద్ధ జలముతో నేను మిమ్మల్ని పవిత్రపరుస్తాను. పవిత్రపరిచిన తరువాత, మీ పాపములు దోషములు అన్నీ తీసివేసిన తరువాత, మీరు పరిశుద్ధులు పవిత్రముగా ఉన్నారు అని అనుకున్న తర్వాత ప్రారంభమవుతుంది నూతన కార్యము. హల్లెలూయా. కాబట్టి నూతన సంవత్సరంలో మనం ఎన్నో తీర్మానాలు తీసుకుంటాం కదా. ఎంతమంది తీర్మానాలు తీసుకున్నారు? నూతన సంవత్సరం తీర్మానాలు తీసుకున్నారా? ఈ సంవత్సరం మేము ఇది చేస్తాం, ఈ సంవత్సరం ఇది ఇట్లా ఉంటాం అని చెప్పి తీర్మానాలు తీసుకుంటాం. అయితే నూతనంగా తీర్మానం తీసుకోవాలి అంటే ఆ పాతది మనలోంచి బయటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడే నూతనత్వం మనలో ప్రవేశిస్తుంది. దేవుడు కూడా మనల్ని నూతనంగా చేయాలి అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే మొదటిగా మనలో ఉన్న ఆ పాతతనమును, మనలో ఉన్నటువంటి ఆ పాత అలవాట్లను, మనలో ఉన్నటువంటి ఆ పాత పాపపు స్వభావాన్ని దేవుడు ముందుగా ఏం చేస్తా ఉంటున్నాడు? తీసివేస్తాడు.
మీ మీద శుద్ధ జలము నేను చల్లుతాను, మిమ్మల్ని నేను పవిత్రపరుస్తాను, మీలో ఉన్న ఆ అపవిత్రత యావత్తు నేను మిమ్మల్ని మీ నుండి దాన్ని తీసివేస్తాను. తీసివేసిన తరువాత ఆ అపవిత్ర అంతా కూడా పోయిన తరువాత అప్పుడు నూతన హృదయము ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అంతవరకు ఏం ప్రారంభమవుతుంది మన జీవితంలో అంటే నూతనమైనది ఏది కూడా ప్రారంభం కాదు. బిడ్డలారా, నూతనంగా దేవుడు మీ జీవితంలో కార్యం చేయాలని ఆశపడటం అందరికీ ఇష్టమే. నూతనంగా నా జీవితంలో ఏదో ఒకటి జరగాలి అని అనుకోవటం తప్పులేదు, జరుగుతుంది. కానీ ముందుగా ఏం పోవాలి మనలోంచి అంటే పాతది పోవాలి. హల్లెలూయా. ఆ పాతది మనలో ఉన్నంతసేపు, ఆ పాత స్వభావం మనలో ఉన్నంతసేపు నూతనత్వాన్ని మనం సంతరించుకోలేం, నూతనంగా మనం మారలేం. నూతన కార్యాలు నా జీవితంలో మీ జీవితంలో ఎందుకు జరగట్లేదని బాధపడుతున్నామంటే ఆ పాతది మనలో అలాగే ఉంది కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, ఆ అపవిత్రత పోగొట్టిన తరువాత మాత్రమే నేను మీకు నూతన స్వభావము, నూతన హృదయాన్ని ఇస్తాను అన్నాడు. పౌలు కొరింథీయులతో మాట్లాడుతూ చక్కని మాట అంటున్నాడు. రెండో కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. అన్న తీశారమ్మా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? పౌలు. ఎవరితో పలుకుతున్నాడు? కొరింథీ సంఘంతో పలుకుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు వాళ్ళకి అంటే, ప్రభు విషయమై మీరందరూ కూడా బహు జాగ్రత్తగా భయం కలిగి ఉండాలి అని చెప్తూ ఆ సందర్భంలో అంటున్నటువంటి మాట, ఎలా మనం పాతవి పోతాయి మనలోంచి మీరు అడగాలి కదా ప్రశ్న. పాతవి ఎలా వదిలేయాలి పాస్టర్ గారు? మాకు కొత్తది కావాలని ఆశ ఉంది, కానీ మాలో ఏముంది? ఇంకా పాతది ఉంది. ఆ పాతది పోవాలంటే ఏం చేయాలి? ఎలా మేము పాతదాన్ని పోగొట్టుకోగలం అంటే పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఒక చిన్న సూత్రం చెప్తూ ఉన్నాడు. హెస్కేలు గ్రంథంలో దేవుడు అంటూ ఉన్నారు, మీ మీద నేను శుద్ధ జలమును నేను చల్లుతాను, మీ అపవిత్రత అంతా కూడా నేను కడిగి వేస్తాను. అప్పుడేమవుతారు? వీళ్ళు పవిత్రులు అవుతారు. కాబట్టి పాతవి పోయాయి కాబట్టి మీలో ఏం కలుగుతుంది? ఇప్పుడు నూతనది మీ జీవితంలో జరుగుతుంది. ఆ నూతనత్వం మీలో జరగాలి అంటే పాతవి కడగబడాలి. ఇక్కడ పౌలు కొరింథీ సంఘంతో అంటూ ఉన్నాడు, నూతన నిబంధన వారసులుగా మనం ఏం వింటున్నామంటే ఎవడైనను మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరట? ఎవడైనను. కూషు దేశం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, ఐగుప్తు దేశం లేదు, బబులోను దేశం లేదు, ఆఫ్రికా ఖండం లేదు. ఎవడైనను ఏం చేయాలి? మొదటిగా క్రీస్తునందున్న ఎడల వాడు ఏమైపోయాడట? నూతన సృష్టి. నూతన సృష్టి. ఇప్పుడు నేను నూతనంగా చేయబడాలంటే మొదటగా మనం చేయాల్సిన పని అంటే ఎవరిలో ఉండాలి? మనం క్రీస్తులో ఉండాలి. అయ్యగారు క్రీస్తులో ఉండటం ఎలాగండి అంటే ప్రభువుని అంగీకరించడమే క్రీస్తులో నిలబడటం. హల్లెలూయా. ఎవరైతే దేవుని అంగీకరించారో, ప్రభువుని రక్షకుడిగా ఒప్పుకున్నారో, ఎవరైతే ఆయన సొంత రక్షకుడిని అంగీకరించారో వాళ్ళు ఎవరిలో ఉన్నారు? క్రీస్తులో ఉన్నారు. నువ్వు గనక క్రీస్తునందున్న ఎడల చాలు. ఏమవుతుంది అంటే మొదటిగా నువ్వేమైపోతావు? నూతన సృష్టి. నూతన సృష్టి. కాబట్టి రక్షణ పొందుకున్నప్పుడు, బాప్తిజం తీసుకున్నప్పుడు, నీటి బాప్తిజం ఇచ్చినప్పుడు ఏం చేస్తారట? ఆ వ్యక్తిని నీళ్ళలో ముంచి లేపుతారు. దేనికోసం? దేనికి సాదృశ్యం అది అంటే నేను క్రీస్తుతో కూడా మరణించి క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిలో పాలిభాగస్తున్నయ్యాను అని గుర్తు. అంటే నా పాత స్వభావం చచ్చిపోయింది, నా పాత అలవాట్లు చచ్చిపోయాయి, నా పాత జీవితం చచ్చిపోయింది. ఇప్పుడు నేను క్రీస్తుతో కూడా సిలువైబడి మరణించాను, తిరిగి నేనేమయ్యాను? ఇప్పుడు లేచాను. ఏ శక్తితో లేచానంటే పునరుద్ధాన శక్తితో లేచాను. నేను క్రీస్తునందు ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేనేమైపోయానంటే నూతన సృష్టి. హల్లెలూయా. కాబట్టి నేను నూతనంగా మార్చాలి, నేను నూతనంగా మార్చబడాలి, దేవుని యొక్క కార్యాలు నా జీవితంలో నూతనంగా జరగాలి అంటే నేను మొదటిగా క్రీస్తులో ఉండాలి. అప్పుడేమైపోతావు? నువ్వు నూతన సృష్టిగా మారిపోతావు. నువ్వు నూతన సృష్టిగా మారినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతాయని వాక్యం ఉంటుందంటే పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను. హల్లెలూయా. నూతన హృదయము, నూతన స్వభావం మనకు కలుగుతుంది. ఎప్పుడంటే పాతవి గతించినప్పుడు, పాతవి పోయినప్పుడు. పాతవి ఉన్నంత కాలం మనం నూతనత్వాన్ని సంతరించుకోలేము. పాతవి మనలో ఉన్నన్ని రోజులు
నూతనంగా మనం మారలేము. ఆ నూతన స్వభావం నీలో రాదు, నూతన సంతోషం నీలో రాదు, నూతన ఆనందం నీలో రాదు. ఏ రోజు ఎలా ఇంతకు ముందు రోజులు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి నా జీవితం, మార్పు లేదు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడే వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, నేను నూతన సృష్టిగా చేస్తాను, నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని నేను నీకు ఇస్తాను. ఎప్పుడంటే పాతవి కడిగేసిన తర్వాత నువ్వు నాలో ఉన్న ఎడల, నువ్వు నాతో మరణించి పునరుద్ధాన శక్తి అనుభవం కలిగిన ఎడల నువ్వు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించును, సమస్తము కృతం. ఒక మాట పౌలు చాలా స్పష్టంగా, సమస్తం. నీ మాట మారిపోతుంది, నీ చూపు మారిపోతుంది, నీ అలవాట్లు మారిపోతాయి, నీ స్నేహితులు మారిపోతారు, నీ నడవడిక మారిపోతుంది, పక్కన వాళ్ళు నేను చూసి ఆశ్చర్యపోతారు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు నీలో ఉన్నది నువ్వు కాదు, క్రీస్తే నీ యందు ఉన్నాడు. కాబట్టి నూతన పరచబట్టం అంటే మన మది మారి, మన హృదయం మారి, నూతన స్వభావాన్ని మనం సంతరించుకోవటం. దేవుడు అంటున్నాడు, నేను నీకు నూతన స్వభావం ఇస్తాను, నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను. మీలో ఉన్నటువంటి ఆ రాతి గుండెని తీసివేసి ఏం గుండె ఇస్తారట మనకి? మాంస హృదయం. ఎవరికైనా రాతి గుండె ఉందా ఇక్కడ? ఎవరికి లేదు కదా. అందరికి ఉండేది ఏంటి? మాంసం గుండె. కానీ సాదృశ్యంగా దేవుడు అంటూ ఉన్నాడు, హృదయం అయితే మాంసం, కానీ అది ఎలా మారిపోయిందట? బండలాగా మారిపోయిందట. కాబట్టి ఇప్పుడు బండ ఏమవ్వాలి? పగిలిపోవాలి, ఆ బండ మారిపోవాలి, ఆ బండ నుంచి ఒక నూతనత్వం రావాలి. ఆ నూతనత్వమే మాంసపు హృదయం. ఎప్పుడైతే మనం నూతనంగా మారుతామో అంతవరకు, మారినంత వరకు మన హృదయము బండలాగానే ఉంటుంది. కాబట్టి మనం పాడుకుంటాం కదా, బండ లాంటి నా హృదయాన్ని ఏం చేయమని అడుగుతాం? దేవుణ్ణి మార్చమని అడుగుతాం. నా బండ లాంటి నా బ్రతుకుని మార్చయ్యా, నా హృదయాన్ని మార్చయ్యా, నా హృదయం మోడుగా మారిపోయింది, మారుస్తాడు దేవుడు. ఎప్పుడు? పాతవి నువ్వు గతింప చేసుకున్నప్పుడు, పాతవి వదిలివేసినప్పుడు, క్రీస్తులోకి వచ్చినప్పుడు, అప్పుడు ఏమవుతాం? మనం నూతన సృష్టి. యేసుక్రీస్తు ప్రభుతో ఒక వ్యక్తి తర్కిస్తూ వచ్చాడు, ఆయన పేరు నికోదేము. మీకు తెలిసినప్పుడు విన్నారా నికోదేము గురించి? వెరీ గుడ్. నికోదేము అనేటటువంటి వ్యక్తి గురించి యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనకు రాయబడి ఉంటుంది. అయితే మనకి ఇక్కడ క్లుప్తంగా దొరుకుతుంది, ఎక్కువ వివరాలు నికోదేము గురించి ఉండవు. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఎవరి నికోదేము అని చెప్పి ఒకసారి మనం చూసుకున్నట్లయితే వాక్యం ఉంటుంది, యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. ఈయన 2 పొజిషన్లు ఉన్నాయి, 2 డిజిగ్నేషన్స్ ఉన్నాయి. ఒకటేంటి? ఈయన పరిసయ్యుడు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి వాడు. నికోదేము ధర్మశాస్త్రము బోధించే కాలేజీకి ప్రిన్సిపల్, వయసులో పెద్దవాడు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాడు, చాలామంది పరిసయ్యులను తయారు చేసినటువంటి వాడు. మీకు తెలుసా, బైబిల్ కాలేజీ విన్నారు ఎప్పుడన్నా? బైబిల్ కాలేజీకి ప్రిన్సిపాల్ లాంటి వాడు అనమాట ఈయన. చాలామందికి ఏం చేసేవాడు? ఈయన దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవాడు, ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి వాడు. అంతా బాగా తెలుసు, ధర్మశాస్త్రం బాగా తెలిసినటువంటి నికోదేము తెలుసు. ప్లస్ ఇంకొక పొజిషన్ ఏముంది, ఇంకొక పని ఏం చేసేవాడంటే ఆయన యూదుల అధికారి. ఎవరిటైనా యూదుల అధికారి అంటే రోమా ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది కదా, యూదుల తరపున ఏమైనా సరే రోమా ప్రభుత్వానికి చెప్పాలంటే ఎవరు వెళ్ళాలి? నికోదేము వెళ్ళాలి. ఎందుకంటే ఈ యూదుల మీద ఎలా ఉన్నాడు? అధికారిగా ఉన్నాడు. ఇది ఒక పొజిషన్ ఆయనకి, ఒక వృత్తి. ఇంకోటి ఏంటంటే ఆయన పరిసయ్యుడు, బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్. అయితే ఈ వ్యక్తి వాక్యం సెలవిస్తుంది కదా, అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, ఎవరి యొద్దకు వచ్చాడ? ఎవరి ఆయన? యేసు ప్రభు దగ్గరికి. ఎవరు? నికోదేము. ఎప్పుడు వచ్చాడు? పగలు వచ్చాడా? సాయంకాలం వచ్చాడా? మధ్యాహ్నం వచ్చాడా? ఎప్పుడు వచ్చాడు? ఎందుకు రాత్రి వచ్చాడు? ఎవరు చూడకూడదని, ఎవరు ఆయన్ని చూడకూడదు. ఎందుకంటే ఆ రోజుల్లో యూదులు ప్రభువుని కొంతమంది అంగీకరిస్తున్నారు, కొంతమంది అంగీకరించట్లా. ధర్మశాస్త్రము బోధించేటటువంటి ఒక కాలేజీ ప్రిన్సిపాల్ గారు, ఒక పరిసయ్యుడు యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడటం ఏంటి అని చెప్పి అందరూ అనుకుంటారని ఎప్పుడు వెళ్ళాడు ఆయన దగ్గరికి? ప్రభు దగ్గరికి రాత్రి కాలంలో వెళ్ళాడు, ఎవరు చూడకుండా. ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, బోధకుడా, మేము ఎరుగుదుము, ఆయనతో చెప్పాను. ఇక్కడ నికోదేము వచ్చి ప్రభువుని అంగీకరిస్తూ అంటూ ఉన్నాడు, అయ్యా బోధకుడా. ఏమన్నాడు ఈయన్ని? యేసుక్రీస్తు ప్రభుని బోధకుడా అంటే
టీచర్ అని చెప్పి సంబోధిస్తూ అంటూ ఉన్నాడు. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. మాకు తెలుసు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు దేవుని, ఎందుకంటే ఈయన కూడా ప్రిన్సిపలే, ఈయన కూడా బోధకుడే, ఈయన కూడా పరిసేయుడే, ఈయన కూడా ధర్మశాస్త్రాన్ని బోధించేవాడే. కాబట్టి ఎదుటిగా ఉన్నటువంటి బోధకుడిని గుర్తుపెట్టి అంటూ ఉన్నాడు, నీవు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి బోధకుడివి, దేవుడు నీకు తోడై ఉంటే కానీ నువ్వు చేసే సూచక్రియలు ఎవడూ కూడా చేయలేడు అని చెప్పి అన్నప్పుడు ప్రభు ఆయనతో ఒక మాట అంటున్నారు. ఈ మాట కోసమే ఇదంతా చదివించాను. ఎందుకంటే బోధకుడు అని చెప్పి పరిసేయుడైన నికోదేము పలికితే, నికోదేము వయసులో పెద్దవాడు, పరిసయ్యుడు, యూదుల అధికారి, ధర్మశాస్త్రం బాగా తెలిసినటువంటి వ్యక్తి వచ్చి ప్రభు బోధన అంగీకరించాడు. అయ్యా నిజమే, నువ్వు నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడివే అన్నప్పుడు ప్రభు ఆయనతో ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు నీతో నిశ్చయముగా. ఇక్కడ కూడా మనం అండర్లైన్ చేసుకోవాల్సిన మాట, నేర్చుకోవాల్సిన పదం ఏంటంటే క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా ఏమవ్వాలి? మనం జన్మించాలి. ఎహెజ్కేలు గ్రంథంలో దేవుడు పలుకుతున్న మాట, పాతవి తీసివేసి మీకు నూతన హృదయం ఇస్తానని. కొరింథీ సంఘంలో 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు పలుకుతున్న మాట, క్రీస్తు యేసునందు ఉన్న ఎడల నువ్వు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించును, సమస్తము క్రొత్తవాయును అని చెప్పి అంటూ ఉన్నాడు. అంటే క్రొత్తది అని ఎక్కడ వచ్చినా సరే మనకి ఏం కనపడుతుంది అంటే పాతవన్నీ వదిలేస్తున్నాం. ప్రభు పలుకుతున్న మాట ఇక్కడ ఎందుకు ఇక్కడికి వచ్చామంటే, నువ్వు క్రొత్తగా అయితేనే, నువ్వు క్రొత్తగా మారితేనే, నువ్వు నూతనముగా జన్మించితేనే, నీ జన్మ నూతనమైనది అయితేనే నువ్వేం చేయలేవంటే దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నా. మీ పౌరసత్వం పరలోకమందున్నది అని ఫిలిప్పి 3:20 ఇందా మనం చదువుకున్నామే. ఆ పౌరసత్వంలోకి వెళ్ళాలి మనం అంటే ఏమవ్వాలి? మనం క్రొత్తగా జన్మించాలి. నీ జన్మ క్రొత్తగా ఉంటేనే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, పరలోక రాజ్యం చూడలేవు, పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. కాబట్టి నూతనమైనది, నూతన సృష్టి అనేది ప్రతి మనుష్యుడు అంగీకరించవలసినటువంటిది. ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరైతే నూతనముగా జన్మిస్తారో వారు మాత్రమే ఎక్కడ ప్రవేశిస్తారు అంటే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. కాబట్టి దేవుని యొక్క వాక్యము, నీకు నూతన స్వభావమును, నూతన హృదయమును దయచేస్తాను. ఎప్పుడు అంటే పాతవి మర్చిపోయినప్పుడు. హల్లెలూయా. నువ్వు క్రొత్తగా జన్మించితే కానీ దేనిలో చేరలేవు, పరలోక రాజ్యంలో నువ్వు చేరలేవు. కాబట్టి బిడ్డలారా, నూతనమైంది పొందుకోవాలని మన ఆశ అయితే, నూతనమైంది మన గృహంలోకి తెచ్చుకోవాలని మన కోరిక అయితే పాతవి పోవాలి, పాతవి తీసేయాలి. ఆ పాతవి ఉన్నంత కాలము నూతనత్వాన్ని మనం సంతరించుకోలేము. రోమాపత్రికలో పౌలు ఒక అడుగు ముందుకేసి అంటాడు కదా, 12వ అధ్యాయము 1-2 వచనాల్లో. రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం ఒకసారి. కాబట్టి సహోదరులారా, కాబట్టి ఉంది కాబట్టి పైన చాలా విషయాలు వివరించాడు. క్రీస్తు యొక్క రాకడ, ఆయన యొక్క మరణము, పునరుద్ధాన శక్తి ఎలా ఆయనలో ఉండాలని వివరించి, కాబట్టి సహోదరులారా దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఈ శరీరములను ఆయనకు సమర్పించుకొనిడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. రెండో వచనంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న తెలుసుకున్నట్లు ఏమవ్వాలట మనం? రూపాంతరం. ఏమవ్వాలి మనం? రూపాంతరం. రూపాంతరం అవడం అంటే చిన్న విషయం కాదు కదా. మనకి పట్టుపురుగు ఏ విధంగా అయితే సీతాకోక చిలుగ్గా మారుతుందో, పట్టుపురుగు ఎలా మారుతుంది? సీతాకోక చిలుగ్గా మారుతుంది. పట్టుపురుగు ఇట్లా మామూలుగా చూసారా పట్టుపురుగుల్ని? మరి ఎట్లా మారింది సీతాకోక చిలుగ్గా? దాన్ని ఏమంటామంటే రూపాంతరం చెందటం. నువ్వు అలా మారిపోవాలి. ఒకవేళ నువ్వు పట్టుపురుగుగా ఉంటే ఏమైపోవాలి? రేపటి నుంచి సీతాకోక చిలుగ్గా మారిపోవాలి. దాన్ని ఏముంటుంది బైబిల్ అంటే? రూపాంతరము చెందటం. నీ మనస్సు మారి,
నువ్వు రూపాంతరం చెందాలి. ఎందుకంటే మనస్సు మారినంతసేపు కూడా మనం రూపాంతరం చెందలేము. ఒకవేళ బట్టలు మార్చవచ్చు, నేను వైట్ షర్ట్ వేసుకొని రావచ్చు, వైట్ ప్యాంట్ వేసుకొని రావచ్చు, కానీ నీ మనస్సు మారకపోతే నీ బ్రతుకు మారదు. కాబట్టి వాక్యంలో 2వ వచనంలో ఈ లోక మర్యాదలు మీరు అనుసరింపవద్దు, ఎవడో ఏదో చేశాడు వాడితో పాటు నేను చేయాలనుకోవద్దు. 2వ విషయం, ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నన్ను, దేవుడు ఏం చేయమంటున్నాడు నాతో, దేవుడు ఎలా నడవమంటున్నాడు నన్ను అని చెప్పి అవి తెలుసుకొని మన మనస్సు మారి మనమేమవ్వాలట, నూతన పరచబడాలి, రూపాంతరం చెందాలి. హల్లెలూయా. దేవుడు నూతన స్వభావాన్ని నీకు ఇస్తాను, నూతన హృదయాన్ని నీకు ఇస్తాను అన్నాడు. ఎప్పుడు అంటే మనం నూతనంగా రూపాంతరము చెందినప్పుడు, నూతనంగా మనం మారినప్పుడు ప్రతిదీ కూడా మనం నూతనత్వాన్ని సంతరించుకుంటాం. ఈ సంవత్సరం చాలామంది అందరూ వాగ్దానాలు తీసుకున్నారా? అందరూ వాగ్దానాలు. ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనం ముందుగా మారాలి, మన మనస్సు మారాలి, మనం రూపాంతరం చెందాలి. అప్పుడే నూతనమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నామండి, ఎందుకో దేవుడు మార్గం తెరవట్లేదు అంటే దేవుడు మార్గం తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనమేం వదులుకోలేకపోతున్నాం, పాతది వదులుకోలేకపోతున్నాం. ఆ జాడీలో చింతకాయ పచ్చడి అలాగే ఉంది, కొత్త పచ్చడి పెడితే ఎక్కడ పెట్టుకుంటాం? కాబట్టి ఏం చేయాలి, ముందుగా పాతది తీసేయాలి. పులిపిండి నీలో ఉండకూడదు, పాత అలవాట్లు, పాపపు ఆలోచనలు, తలంపులు ఏది నీలో ఉండకూడదు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా మారుతావో, ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా, అనుకూలంగా, సజీవయాగంగా నిలబడతావో, అప్పుడు దేవుడు నీ జీవితంలో నూతన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను, నూతన తలంపులను నేను మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను. ఎప్పుడంటే పాత రోత స్వభావాన్ని కడిగి వేసిన తర్వాత. హల్లెలూయా. అంతవరకు మనం నూతనంగా మారలేము. దావీదు ఒక కీర్తనలో ఒక మాట అంటూ ఉన్నాడు, ఒకసారి చూద్దామా? దావీదు రచించినటువంటి 51వ కీర్తన, 51వ కీర్తన 10వ చరణం చెప్పండి. ఈ మా మాటల మీద మనకి ఎన్నో పాటలు కూడా ఉన్నాయి కదా. శుద్ధ హృదయం నాకు దయచేయని చెప్పి దేవునికి ప్రార్థన చేయటం. సరే, ఈ సందర్భం ఏంటండి? ఎప్పుడు అన్నాడు దావీదు ఈ పాట? ఈ యొక్క కీర్తన ఎప్పుడు పాడాడు? బెత్షెబాతో పాపం చేసిన తర్వాత. ఓకే, మనందరికీ బాగా తెలుసు, మళ్ళీ వివరించాల్సిన అవసరం లేదు. దావీదు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత దావీదు అది పాపం అని చెప్పి గ్రహించుకోలేకపోయాడు. కానీ నాతాను వచ్చి హెచ్చరించాడు. దేవుని యొక్క మాట ద్వారా నాతాను వచ్చి ఏం చేశాడు? హెచ్చరించాడు. ఎవరిని? దావీదా, ఇదేంటయ్యా, నువ్వు రాజుగా ఉండి చేసే పని ఏంటి? కాపాడవలసినటువంటి గొర్రెల్నే భక్షిస్తావా అని చెప్పి దావీదుని గద్దించినప్పుడు దావీదు హృదయంలో ఏం కలిగిందట? మార్పు. ఏమొచ్చింది దావీదు హృదయంలో? మార్పు కలిగింది. దావీదు పాపం చేశాడు కదండి, అయినా కానీ దేవుడు ఎలా క్షమించాడు దావీదుని అని మీరు ఎవరన్నా అడగగలిగితే దేవుని యొక్క వాక్యం మనం చెప్పే సమాధానం ఒకటే, ఏంటంటే దావీదు మారు మనసుకు పొందుకున్నాడు. హల్లెలూయా. తాను చేసిన తప్పు అని ఒప్పుకున్నాడు. నేను పాపం చేశానయ్యా అని చెప్పి ఎక్కడ ప్రార్థన చేశాడు? దేవుని తోట తిరిగి ప్రార్థన చేశాడు. నాది తప్పయిందయ్యా, నీ పరిశుద్ధతను నాలోంచి తీసేయొద్దు, నీ యొక్క పరిశుద్ధ ఆత్మను నాలోంచి తీసేయొద్దు, నీ యొక్క శక్తిని నాలోంచి తీసేయొద్దయ్యా, నాది తప్పే అని చెప్పి దేవునికి ప్రార్థన చేసినప్పుడు వెంటనే సమాధానం ఎవరు పొందుకున్నారంటే దావీదు. నాతాను వెంటనే తిరిగి వచ్చి అంటాడు దావీదు. నాతాను ఎప్పుడైతే హెచ్చరించాడో దావీదు పశ్చాత్తాపడ్డాడు. ఆ సందర్భంలో ఆయన యొక్క కీర్తన రాస్తూ అంటూ ఉన్నాడు 10వ చరణంలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయి, నా అంతరంగములో స్థిరమైన మనస్సును ఎలా పుట్టించాలట? ఎలా పుట్టించాలి? నూతనముగా. అంటే పాతది ఏమైపోయింది? పాడైపోయింది. దావీదుకి మనస్సు లేదా? దావీదుకి హృదయం లేదా? దావీదుకి ఆలోచన లేదా? దావీదుకి పాత ఆలోచనలు, తలంపులు ఏమైపోయినాయంటే పాడైపోయినాయి. కాబట్టి ఏమని అడుగుతున్నాడు దేవుణ్ణి? యేసయ్యా, నా జీవితంలో నూతనమైన మనస్సును తిరిగి పుట్టించాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనలో చాలామంది రక్షణ పొందుకున్న వారు ఉన్నారు. ఇంకా రక్షణ లేని వారు ఉంటే దయచేసి ఇదే సరైన సమయం ప్రభువుని అంగీకరించడానికి.
ప్రభువుని అంగీకరించినట్లయితే మనకి నూతన స్వభావం దయచేస్తానని దేవుని యొక్క వాగ్దానం. మీరు ఎప్పుడు నూతన మనస్సును పొందుకుంటారు, నూతన స్వభావం, మీ రాతి హృదయం ఎప్పుడు తొలగిపోతుంది అంటే ఆయన అంగీకరించినప్పుడే. దావీదు ఎలా పశ్చాత్తాపడ్డాడండి? దావీదు ఏడిస్తే పరుపు తేలిపోయేదట రాత్రిపూట. దేన్ని బట్టి ఏడుస్తున్నాడు దావీదు? పాపం చేశానని పడుకొని ఒక రాజుగారు ఏడుస్తూ ఉంటే ఆ కన్యలతో ఏం తేలిపోయేది? పరుపు తేలిపోయేదట. పేతురు యేసుక్రీస్తు ప్రభువుని ముమ్మారు నేను ఎరగనని అబద్ధం చెప్పాడు. కోడి కూసినప్పుడల్లా ఏడుస్తూ ఉండేవాడు పేతురు. ఎంతకాలం ఏడ్చాడంటే బ్రతుకున్నంతకాలం ఏడ్చాడంటే పేతురు. ఆ ఏడుపుని బట్టి చరిత్ర చెబుతుంది, పేతురు 2 కళ్ళ దగ్గర చారలు ఉంటాయి అట, ఇక్కడ 2 కళ్ళ దగ్గర చారలు పడిపోయినాయి. దీన్ని బట్టి ఏడ్చి దేనికోసం? అయ్యో నేను తప్పు చేశాను నేను. అదేంటంటే పశ్చాత్తాపం. హల్లెలూయా. పౌలు రోమాపత్రికలో అంటున్నాడు, మీరు మనస్సు మార్చుకొని రూపాంతరము చెందుడి. ఆ మనస్సు ఎలా మారాలట? పశ్చాత్తాపంతో మన మనస్సు మారాలి. దావీదు చేసిన తప్పు, నేను రాజును కదా పర్లేదులే అని అనుకోలే. నేను రాజును కదా ఏమైనా చేయొచ్చులే అని చెప్పి దావీదు అనుకోలే. ఏదో చేసేసాడు, తప్పైపోయింది. కానీ నాతాను గద్దించినప్పుడు ఏం కలిగింది దావీదులో అంటే పశ్చాత్తాపం కలిగింది. హల్లెలూయా. ఆ పశ్చాత్తాప హృదయం మనకుంటే దేవుడు మన హృదయాన్ని నూతనపరుస్తాడు. హల్లెలూయా. నూతన స్వభావం నీకు ఇస్తాడు, నూతన మనస్సు నీకు ఇస్తాడు, రాతి హృదయాన్ని తీసివేస్తాడు, మాంసపు హృదయాన్ని నీలో పెడతాడు. నువ్వు కంప్లీట్గా మారిపోతావు. నీ బిడ్డలు, నీ బంధువులు, నీ స్నేహితులే నిన్ను గుర్తుపట్టరు. ఎందుకంటే దేవుడు నిన్ను నూతన పరచడాన్ని బట్టి. హల్లెలూయా. కాబట్టి ఆ నూతనత్వం కోసం మనం ప్రార్థన చేయాలి. ఆ నూతనత్వం మనలో ఉన్నప్పుడు నూతన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తాడు. ఎప్పుడు అంటే మనం నూతన పరచబడినప్పుడు. హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఇశ్రాయేల్ ప్రజలకి, ఇశ్రాయేల్ జనాంగానికి. ఏమనంటే నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలిగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా వాగ్దానం స్వతంత్రించుకోవాలి, పొందుకోవాలి అనుకుంటే మనకేం కావాలంటే నూతనత్వం. హల్లెలూయా. ఎంతమంది ఆ నూతనత్వం కోసం ఆశపడుతూ ఉన్నారు? ఎంతమంది ఆ నూతనత్వం మా జీవితాల్లో కావాలి అని చెప్పి ఆశపడుతూ ఉన్నారు? ఒక నిమిషం దయచేసి అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.